Hi, this is Dr. Swapna Lingamallu, cosmetic dermatologist and hair transplant surgeon. ఈ వీడియోలో నేను మెలాస్మా మంగుమచ్చలు గురించి చెప్పదలుచుకుంటున్నాను. ఈ మెలాస్మా మంగుమచ్చలు నల్లటి పూతలాగా చీక్స్ మీద, ఫోర్ హెడ్ పైన, జా లైన్ మీద, నోస్ మీద లేదా ఏదో ఒక్క ఏరియా, వన్ ఏరియా ఆఫ్ ద ఫేస్ మీద రావచ్చు. ఇది చర్మం యొక్క రెండు పొరల్ని ఇన్వాల్వ్ చేస్తుంది. అలాగే చర్మం కింద ఉన్న స్మాల్ బ్లడ్ వెజల్స్, చిన్న రక్త కణాలని కూడా ఇన్వాల్వ్ చేస్తుంది. పిగ్మెంటేషన్ వచ్చేసి ఇది దేని వల్ల వస్తుంది అంటే మెయిన్లీ డ్యూ టు హార్మోనల్ చేంజెస్ అని చెప్పుకోవచ్చు. ఇంటెన్స్ హార్మోనల్ చేంజెస్. సో మేల్స్ కంటే ఫిమేల్స్ లో ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ కామన్లీ సీన్ ఇన్ మేల్ అండ్ ఫిమేల్ బోత్ జెండర్స్. ఇంటెన్స్ హార్మోనల్ చేంజెస్ అంటే ఇట్ కెన్ బి ప్రెగ్నెన్సీ, అబార్షన్, యూజింగ్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ లేదంటే ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్స్, ఇంకా మెనోపాజ్. ఇటువంటి అన్ని కండిషన్స్ తర్వాత ఇది ట్రిగ్గర్ అవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాము. మెనోపాజ్ తర్వాత కూడా చూస్తూ ఉంటాము. అండ్ ఇందులో సన్ ఎక్స్పోజర్ వల్ల కూడా ఇది ట్రిగ్గర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది. సిబ్లింగ్స్ లో ఎవరికైనా ఒకళ్ళకి ఉన్నప్పుడు మిగతా సిబ్లింగ్స్ అందరూ కూడా ఈ పిగ్మెంటేషన్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే రెగ్యులర్ లైఫ్ స్టైల్లో హీట్ అంటే అది దట్ కెన్ బి హాట్ వాటర్, ఈ హాట్ ఎయిర్ ఆల్సో ఇట్ కెన్ ట్రిగ్గర్ అన్నమాట. స్క్రబ్ చేసే హ్యాబిట్ ఉన్న వాళ్ళకి ఇది ట్రిగ్గర్ అవ్వచ్చు లేదా ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు. హోమ్ రెమెడీస్ యూజ్ చేయడం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఆప్షన్. ఎందుకంటే చిన్న హోమ్ రెమెడీ కూడా వీళ్లలో ఇరిటెంట్ రియాక్షన్ కాజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. లైక్ సింపుల్ లెమన్ ఆర్ ఎనీథింగ్ కెన్ ఆల్సో ట్రిగ్గర్ ద మెలాస్మా. సో అడ్వైజెస్ వచ్చేసి లిమిటింగ్ సన్ ఎక్స్పోజర్ ఇస్ ద బెస్ట్ వన్. ఇండోర్ లైట్ లో గానీ, అవుట్డోర్ లైట్ లో గానీ, డే లైట్ లో గానీ ఒక గుడ్ ఎఫెక్టివ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ యూజ్ చేయాల్సింది. అండ్ ఏ గుడ్ మాయిశ్చరైజర్ విల్ డెఫినెట్లీ హెల్ప్ టు రిపేర్ ద స్కిన్ బై ఇట్ సెల్ఫ్. యూ కెన్ యూజ్ స్కిన్ లైటనింగ్ ఏజెంట్స్, విటమిన్ సి గానీ, ఆర్బ్యూటిన్ గానీ, కోజిక్ యాసిడ్ కానీ, మల్బరీ ఎక్స్ట్రాక్ట్స్ కానీ, ఎనీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా బాగా హెల్ప్ చేస్తాయి. మెలాస్మా కండిషన్ లో స్లో అండ్ స్టడీ వర్క్స్ బెస్ట్ అండి. రాదర్ దాన్ ఫాస్ట్ గా మ్యాజికల్ రిజల్ట్స్ రావడానికి ఎప్పుడు కూడా ట్రై చేయడం అడ్వైజబుల్ కాదు. ఎందుకంటే అది తగ్గుతుంది లేదంటే రీబౌండ్ కాజ్ చేయొచ్చు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎనీ మెథడ్ యూ ఆప్ట్ ఫర్, ప్లీజ్ సీ దట్ ఇట్ ఈస్ సూటింగ్ టు యువర్ స్కిన్. ఇట్ లేజర్ అయితే వెరీ ట్రిక్కీ అనుకోవాలి. ఎందుకంటే రీబౌండ్ కాజ్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎనీ లైటనింగ్ క్రీమ్ యూజ్ చేసినా ఇట్ కెన్ హ్యావ్ స్టిరాయిడ్ యాసిడ్స్ కంటెంట్. ఎప్పుడైతే స్టిరాయిడ్ యూజ్ చేస్తారో తగ్గినట్టు కనిపించినా మళ్ళీ రీబౌండ్ అవుతుంది. సో ఫేస్ మొత్తం డార్క్ అయిపోవడం, రీబౌండ్ గా ఇంకా పిగ్మెంటేషన్ ఇంక్రీజ్ అయిపోవడం ఇవన్నీ చాలా కామన్ గా చూస్తూ ఉంటాము. బీ వెరీ కేర్ఫుల్. అంతేకాకుండా స్టిరాయిడ్ యూజ్ వల్ల స్కిన్ అనేది థిన్ అయిపోవడం, ఎట్రోఫీ అయిపోవడం, స్కిన్ కింద ఉన్న క్యాపిలరీస్ కూడా బయటకు విజిబుల్ గా అవ్వడం, రెడ్నెస్ రావడం, వెరీ సెన్సిటివ్ గా అవ్వడం, స్కిన్ ఈజ్ లూజింగ్ ఇట్స్ లస్టర్ అండ్ ఇట్స్ ఇంటిగ్రిటీ, ఇవన్నీ కూడా జరుగుతాయి. హైడ్రోక్వినోన్ ఇస్ ఎ గుడ్ కాంపౌండ్ అనుకోవచ్చు. బట్ ఇట్ హ్యాస్ టు బి యూజ్డ్ వెరీ కేర్ఫుల్లీ, ఓన్లీ అండర్ ఎక్స్పర్ట్ సూపర్విజన్. అండ్ దీంట్లో ఇంకా హెల్ప్ చేసే సప్లిమెంట్స్ వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్, ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్, ఈవినింగ్ ప్రైమరోజ్ ఆయిల్, మైల్డ్ పీల్స్ యూజ్ చేయొచ్చండి కేర్ఫుల్ గా. మెడిఫేషియల్స్ బీ వెరీ కేర్ఫుల్ బికాస్ స్క్రబ్బింగ్ కెన్ అగ్రవేట్. సో ఇట్ హ్యాస్ టు బి డన్ in a way that will suit your skin. As I told you, be very careful with Q-switch lasers. తగ్గించడం కంటే రీబౌండ్ ఎక్కువ కాజ్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. For more such interesting information, subscribe to my channel, Dr. Swapna's Skin Laser Hair Transplant Center.